Hello students, welcome back to our YouTube channel Monica Lecture Blogs. ఈ మన యూట్యూబ్ ఛానల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ప్రతి ఫిజిక్స్ టాపిక్స్ అనేది చాలా ఈజీ తెలుగు ఎక్స్ప్లెనేషన్లో లభిస్తుంది అండ్ నోట్స్ కూడా ఉంటుంది అన్నమాట ఇందులోని. ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అబ్రేషన్స్. అబ్రేషన్ అంటే ఉల్లంఘన, మతిభ్రమ అంటే ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అబ్రేషన్స్ని సింపుల్గా చెప్పాలి అంటే ఏంటి అంటే, ఒక ఇమేజ్ని మనం తీసుకున్నట్టయితే ఆ ఇమేజ్కి ఏం అవ్వాలి అంటే డీవియేషన్ అనేది జరగాలి. ఎప్పుడైతే మనం తీసుకున్న ఇమేజ్కి డీవియేషన్ అనేది అవుతుందో అప్పుడు దాని యొక్క యాక్చువల్ సైజ్, షేప్ అండ్ పొజిషన్ అనేది మారుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఒక ఇమేజ్ తీసుకున్నట్టయితే ఆ ఇమేజ్ డీవియేషన్ చెందడం వల్ల మనకి యాక్చువల్ సైజ్, షేప్, పొజిషన్లోని మార్పు అనేది వచ్చి దాన్ని చాలా సింపుల్ ఈక్వేషన్తో క్యాలిక్యులేట్ చేసినట్టయితే దాన్నే మనం ఏమంటాము అంటే అబరేషన్స్ అని అంటారు అనమాట. జనరల్గా ఈ అబరేషన్ అనేది ఎన్ని టైప్స్గా క్లాసిఫికేషన్ అనేది జరిగింది అంటే 2 టైప్స్గా క్లాసిఫికేషన్ అనేది చేశారు. ఆ క్లాసిఫికేషన్స్లోని ఫస్ట్ వన్ ఏంటి అంటే క్రోమాటిక్ అబరేషన్. సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే మోనోక్రోమాటిక్ అబరేషన్. ఈ క్రోమాటిక్ అబరేషన్ గురించి చూద్దాం. క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి అంటే జనరల్గా మనము మోనోక్రోమాటిక్ లైట్ని యూజ్ చేయమన్నమాట. ఇందులోని నో మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ యూజ్డ్. జనరల్గా మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఇన్ జనరల్ వైట్ కలర్ని యూజ్ చేద్దాం. వైట్ లైట్ని యూజ్ చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది అంటే దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో మనకి మల్టీ కలర్స్ని ఇవ్వాలన్నమాట. మల్టీ కలర్స్ ఇవ్వాలి. ఆ మల్టీ కలర్స్ కూడా ఎలా ఉండాలి అంటే చాలా బ్లర్గా ఉండాలి. అర్థం కాలేదు కదా, జస్ట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ ఈజీ వే. చూడండి, ఫస్ట్ మనము ఒక ప్రిజంని కన్సిడర్ చేసుకుందాం. ఇది ఒక ప్రిజం. దీనికి మనం ఏం పంపించాలి? వైట్ లైట్ని ఇన్సిడెంట్ చేయాలి. వైట్ లైట్ని మనం పంపించిన తర్వాత దీనికి డీవియేషన్ అనేది చెంది మనకి మొత్తంగా మల్టీ కలర్స్ని ఫామ్ చేస్తుందంట. ఈ మల్టీ కలర్సే మనం వెబ్జిఆర్ అంటాం. ఈ వెబ్జిఆర్ ఏదైతే ఉందో ఈ వెబ్జిఆర్ మొత్తం అన్నీ కూడా ఎలా కనిపిస్తుంది అంటే చాలా బ్లర్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. దాన్నే అలా వచ్చేదాన్నే మనం ఏమంటామంటే క్రోమాటిక్ అబరేషన్స్ అని అంటారు. క్లియర్? ఇప్పుడు ఈ క్రోమాటిక్ అబరేషన్స్ అనేది ఎన్ని టైప్స్ చెప్తాను చూడండి. ఈ క్రోమాటిక్ అబరేషన్స్ అనేది జనరల్గా 2 టైప్స్ కిందకి క్లాసిఫికేషన్ అనేది చేశారు. అది ఏంటి అంటే ఫస్ట్ వన్కి వచ్చేటప్పటికి లాంగిట్యూడినల్, సెకండ్ వన్ లాటరల్. లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్, లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. లాంగిట్యూడినల్ గురించి చూద్దాం. లాంగిట్యూడినల్ అంటే ఏంటి అంటే ఇది జనరల్గా దీంట్లోని డిఫరెంట్ కలర్ ఉండాలి అండ్ డిఫరెంట్ పొజిషన్ ఉన్నట్టయితే దాన్నే మనం ఏమంటామంటే లాంగిట్యూడినల్ అని అంటారు. అర్థం కాలేదు కదా, చూడండి. ఇప్పుడు జనరల్గా మనం ఒక కాన్వెక్స్ లెన్స్ని కన్సిడర్ చేద్దాం. కాన్వెక్స్ లెన్స్ని మనం కన్సిడర్ చేసినట్టయితే దీనికి ఏం ఇన్సిడెంట్ చేయాలి? మోనోక్రోమాటిక్ లైట్ని అయితే మనం ఇన్సిడెంట్ చేయకూడదు. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్లోనే మనం మోనోక్రోమాటిక్ లైట్ని అయితే మనం యూజ్ చేయం కాబట్టి వీఆర్ యూజింగ్ ద వన్ లైట్, దట్ ఈస్ ద వైట్ లైట్. ఇక్కడ వైట్ లైట్ని మనం ఇన్సిడెంట్ చేసాం. ఓకే, వైట్ లైట్ని మనం ఇన్సిడెంట్ చేసిన తర్వాత కాన్వెక్స్ లెన్స్కి వచ్చిన యాక్సిస్ తర్వాత ఏమైపోతుంది అంటే మనకి మల్టీ కలర్స్ని ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ మనం క్రోమాటిక్ అబరేషన్లో దాని డెఫినేషన్ అన్నప్పుడు మనం ఇది నేర్చుకున్నాం. ఇప్పుడు మల్టీ కలర్స్ని మనకు ఫామ్ చేస్తుంది, బాగానే ఉంది. ఈ మల్టీ కలర్స్ ఫామ్ చేసేటప్పుడు దీని యొక్క పొజిషన్ చూడండి. ఫస్ట్ వన్ వైలెట్ కలర్ తీసుకుందాం, సెకండ్ వన్ని రెడ్ కలర్ కిందకి కన్సిడర్ చేద్దాం. వైలెట్ కలర్ని తీసుకునేటప్పుడు వైలెట్ కలర్ యొక్క ఫోకల్ లెంగ్త్ వచ్చేటప్పుడు అంటే మిడిల్ పాయింట్ వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ దాని యొక్క రెడ్ పాయింట్ వచ్చేటప్పటికి చూడండి, రెడ్ కలర్ ఫోకల్ లెంగ్త్ అంటే ఫోకల్ పాయింట్ వచ్చేటప్పటికి అది కరెక్ట్గా ఈ పాయింట్లో వచ్చింది. అంటే దీని యొక్క పొజిషన్స్ చూడండి, వైలెట్ కలర్ది ఇక్కడ ఉంటే రెడ్ కలర్ది ఇక్కడ ఉంది. మిడిల్లో పార్ట్స్ అనేవి ఏంటి అంటే డిఫరెంట్. మనం 7 కలర్స్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పాం కదా. ఆ 7 కలర్స్లోని ఇక్కడ వైలెట్ కలర్ అనేది ఈ పొజిషన్లో ఉంది, రెడ్ కలర్ అనేది ఈ పొజిషన్లో ఉంది. అంటే మనకి డిఫరెంట్ కలర్స్ అనేది ఫామ్ అయింది, బట్ డిఫరెంట్ ఇన్ ద పొజిషన్. ఇలా డిఫరెంట్ కలర్స్ అండ్ ద డిఫరెంట్ పొజిషన్ ఏదైతే తీసుకుంటామో ఫామ్ అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే లాంగిట్యూడినల్ అని అంటారు అనమాట. లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అంటే ఇది. ఇప్పుడు కమింగ్ ఇన్ టు ద లాటరల్. లాటరల్కి వచ్చేటప్పుడు ఏమని చెప్తున్నారు అంటే different colors, different size. Different colors and different పొజిషన్. Different colors and different size. Different colors and different పొజిషన్. Different colors and different size. Different colors and different పొజిషన్. Different colors and different size. 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 Different size.
డిఫరెంట్ కలర్ ఉండాలి, డిఫరెంట్ సైజ్ ఉండాలి. అలా ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటామంటే లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. ఇప్పుడు చూడండి, సేమ్ యాజ్ యూజువల్ దానిలానే మనం ఏం చేస్తాము అంటే మళ్ళీ ఒక కాన్వెక్స్ లెన్స్ ని మనం కన్సిడర్ చేస్తాం. ఈ కాన్వెక్స్ లెన్స్ ని కన్సిడర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం పంపిస్తాము అంటే ఒక వైట్ లైట్ ని మనం ఇన్సిడెంట్ చేసాం యాజ్ యూజువల్ ఇంతకల్లాగే. మనం ఇన్సిడెంట్ చేసిన తర్వాత దీంట్లోకి వచ్చిన కలర్స్ అనేది ఇంతకల్ మనం వైలెట్ కలర్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాం కదా, అదే కలర్స్ ని తీసుకున్నాం. ఫస్ట్ రెడ్ కలర్ ని మనం చూసేటప్పుడు ఈ విధంగా ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఓకే, సెకండ్ వైలెట్ కలర్ ని తీసుకునేటప్పుడు దాని యొక్క పాయింట్ అనేది ఎలా ఇన్సిడెంట్ అయిందంటే ఈ విధంగా చూడండి. ఇక్కడ దీని యొక్క సైజు, ఇక్కడ దీని యొక్క సైజ్ అందులోని డిఫరెన్స్ అనేది వచ్చింది కదా. ఫస్ట్ మనం రెడ్ కలర్ తీసుకున్నాం, దాని యొక్క సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది కంపేరింగ్ టు ద వైలెట్ కలర్. వైలెట్ కలర్ తో కంపారిజన్ చేసినట్టయితే రెడ్ కలర్ లోని యొక్క సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. అలానే ఇలా మనం తీసుకునేది సింగిల్ లైట్, బట్ మనకు మల్టీ కలర్స్ అనేది ఫామ్ అయినట్టయితే దాన్ని క్రోమాటిక్ అబరేషన్ అని అన్నారు. ఒకవేళ మనం తీసుకున్న లైట్ వైట్ లైట్ అయ్యి దాని నుంచి వచ్చే డిఫరెంట్ కలర్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిఫరెంట్ కలర్ యొక్క పొజిషన్ చేంజ్ అయితే దాన్ని లాంగిట్యూడినల్ అన్నారు. మనం ఇచ్చే లైట్ వైట్ అయ్యి దాని నుంచి వచ్చే రిజల్ట్ అంటే డిఫరెంట్ కలర్స్ యొక్క రిజల్ట్ లోని సైజెస్ అనేది మారినట్టయితే దాన్ని మనం ఏమంటాము అంటే లాటరల్ అంటారు. దిస్ ఈజ్ అబౌట్ ద క్రోమాటిక్ అబరేషన్. ఇప్పుడు మోనోక్రోమాటిక్ అబరేషన్ గురించి వద్దాం. మోనోక్రోమాటిక్ అబరేషన్ గురించి వచ్చేటప్పుడు జనరల్ గా ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్ అంటే, ఇప్పుడు మోనో అంటే మీకు అర్థమై ఉండాలి మన సింగిల్ లైట్ ని అయితే మనం కన్సిడర్ చేయాలి అని. ఈ సింగిల్ లైట్ కి ఫర్ ఎగ్జాంపుల్ మనం లేజర్ ని కన్సిడర్ చేద్దాం. ఓకే, మన లేజర్ లైట్ ని మనం కన్సిడర్ చేసుకునేటట్టయితే ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చే రిజల్ట్ ఏవైతే ఉందో రిజల్ట్ కి ముందు మనం ఏం యూజ్ చేయాలి అంటే ఇక్కడ మన లెన్సెస్ అనేది యూజ్ చేయాలి. ఐదర్ కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ మన లెన్స్ అయితే యూజ్ చేయాలి. లెన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమైపోతుంది అంటే దాని షేప్ లోని చేంజ్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం మోనోక్రోమాటిక్ లైట్ అనేది మనం ఇన్సిడెంట్ చేసినాక ఒక ఇమేజ్ కి దాని యొక్క షేప్ అనేది పూర్తిగా మారిపోయినట్టయితే, అంటే కాన్వెక్స్ ని యూజ్ చేయడం వల్ల దాని యొక్క షేప్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మారినట్టయితే దాన్ని మనం ఏమంటాము అంటే మోనోక్రోమాటిక్ లైట్ అని అంటారు అనమాట. ఈ మోనోక్రోమాటిక్ లైట్ అనేది మొత్తం ఎన్ని టైప్స్ గా డివైడ్ అయింది అంటే 5 టైప్స్ కిందకి దీన్ని క్లాసిఫికేషన్ అనేది చేశారు. ఆ 5 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ కి వచ్చేటప్పటికి స్పెరికల్ అబరేషన్, సెకండ్ వన్ కామా, థర్డ్ వన్ ఆస్టిమాటిజం, డిస్టార్షన్, కర్వేచర్. ఈ మొత్తం ఈ 5 నే మనం ఏమంటాము అంటే మోనోక్రోమాటిక్ అబరేషన్ యొక్క టైప్స్ కిందకి మనం చూసుకుంటాం. అసలు ఈ అబరేషన్స్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ అబరేషన్ ఈజ్ ద కాజ్డ్ బై ద 2 రీజన్స్. ఆ 2 ఏంటి అంటే ఫస్ట్ వన్ కి వచ్చేటప్పటికి డ్యూ టు లైట్ వల్ల మనకి అబరేషన్ అనేది ఫామ్ అవుతుంది. అకార్డింగ్ టు ఇక్కడ చూడండి, మనం క్రోమాటిక్ అబరేషన్ లో చెప్పాం వైట్ లైట్ ని ఇన్సిడెంట్ చేసాం, దానివల్ల కదా అబరేషన్ అనేది ఫామ్ అయింది. సెకండ్ వన్ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్. ఆప్టికల్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ద లెన్సెస్ ఐదర్ కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్. ఇంతకాల నుంచి నేను కాన్వెక్స్ అని చెప్తున్నాను, కాన్కేవ్ అని చెప్తున్నాను. కొంతమందికి తెలుసు ఉండొచ్చు, అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు కదా. తెలిసిన వాళ్ళు అయితే వెల్ అండ్ గుడ్, అండ్ తెలియని వాళ్ళు అయితే చూడండి ఒకసారి. కాన్వెక్స్ కి కాన్కేవ్ కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. కాన్వెక్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే కాన్వెక్స్ లెన్స్ చూద్దాం. కాన్వెక్స్ లెన్స్ వచ్చేటప్పటికి సింపుల్ గా చెప్తాను, బాగా వినండి. కాన్వెక్స్ వచ్చేటప్పుడు థిక్ పార్ట్ అనేది మిడిల్ పార్ట్ లో ఉండాలి. థిన్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎడ్జ్ పార్ట్ లో ఉండాలి. ఇలా థిక్ పార్ట్ అనేది మిడిల్ లో ఉండి థిన్ పార్ట్ అనేది ఎడ్జ్ పార్ట్ లో ఉండడం వల్ల మనకి కాన్వెక్స్ లెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా థిక్ పార్ట్ అనేది మిడిల్ లో ఉండి థిన్ పార్ట్ ఎడ్జ్ పార్ట్ లో ఉంటే మనకి ఏమవుతుంది అంటే లైట్ అనేది ఫాస్ట్ గా ఫోకస్ చేసుకుంటుంది అనమాట. అండ్ దీని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి భూతద్దం చెప్పచ్చు, కెమెరా చెప్పచ్చు, అండ్ సమ్ టెలిస్కోప్స్ కూడా మనం ఈ కాన్వెక్స్ లెన్సెస్ అయితే యూస్ చేస్తారు. కమింగ్ ఇన్ టు ద కాన్కేవ్. కాన్కేవ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. దీనికి రివర్స్ ఏదైతే ఉందో దాన్ని కాన్కేవ్ అంటారు. అంటే థిక్ గా ఏ పార్ట్ ఉండాలి, ఎడ్జ్ పార్ట్ అనేది ఉండాలి. థిన్ గా ఏ పార్ట్ ఉండాలి, మిడిల్ పార్ట్ అనేది ఉండాలి. ఎప్పుడైతే థిక్ గా ఎడ్జ్ పార్ట్, థిన్ గా మిడిల్ పార్ట్ అనేది ఉన్నట్టయితే
మనకి లైట్ అనేది ఏమవుతుందంటే డీవియేట్ జరిగిపోతుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అని అంటారు. కాన్కేవ్ మిర్రర్ దగ్గరకు వచ్చేటప్పటికి దీని యొక్క ఎగ్జాంపుల్స్ షార్ట్ సైట్స్ అంటారు. దాంట్లోనే గ్లాసెస్ అనేది కాన్కేవ్ మిర్రర్నే మనం యూస్ చేస్తాం. అండ్ సమ్ టెలిస్కోప్స్లో కూడా ఈ కాన్వెక్స్ లెన్సెస్ అయితే మనం యూస్ చేస్తాం అనమాట. దీని యొక్క షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే మిడిల్లో పార్ట్ ఏదైతే ఉంటుందో మిడిల్ పార్ట్ అనేది థిన్గా ఉంటుంది. పైన ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అది ఎలా ఉండాలి అంటే చాలా థిక్గా ఉంటుంది అనమాట. క్లియర్? అప్ టు హియర్ మీకు అబ్రేషన్ యొక్క ఇంట్రడక్షన్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే అయింది. దీని యొక్క నోట్స్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు దాని యొక్క నోట్స్ చూద్దాం. అబరేషన్, the deviations from the actual size, shape and position of an image as calculated by simple equation are called aberrations produced by a lens. The defects are mainly due to light and due to optical system. Aberrations is classified into two types, that is chromatic aberration and monochromatic aberration. First one, chromatic aberration. If the light is not monochromatic, that is in general it is the white light ni మనం కన్సిడర్ చేసుకుంటాం. then the image becomes multicolored and the defect is known as the chromatic aberration. Chromatic aberration is classified into two types, longitudinal chromatic aberration, second one lateral chromatic aberration. Longitudinal chromatic aberration, the formation of images of different colors in the different positions along the axis is known as longitudinal chromatic aberration. ఇప్పుడు lateral chromatic aberration, the formation of images of different colors are formed of different sizes. This defect is known as the lateral chromatic aberration. ఇక్కడ చూడండి, లాంగిట్యూడినల్ అంటే డిఫరెంట్ కలర్స్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ పొజిషన్ వచ్చింది. అదే లాటరల్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ సైజెస్ వచ్చింది. ఇలా వచ్చినట్టయితే లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు. నెక్స్ట్ వన్ monochromatic aberration. Monochromatic aberration, even with monochromatic light, several defects in the shape of image are found. It is known as the monochromatic aberration. It is classified into 5 types: spherical aberration, astigmatism, distortion and curvature. ఇది అబరేషన్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి, నేను దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.